సార్, మహారాష్ట్ర అండ్ జార్ఖండ్ లో గెలిపెవరిది? ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి? ఎవరి వైపు ఉన్నాయి? నమస్కారం అండి. ఎగ్జిట్ పోల్స్ యొక్క ఫలితాలని సంపూర్ణంగా మనం నమ్మేదానికి అవకాశం లేదు. ఒకటి, మన ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఇక్కడ తెలంగాణలో కానీ వాళ్ళు చెప్పినంత యాక్యురేట్గా రాలేదు. ఈవెన్ సెంటర్లో కూడా ఈ మధ్యకాలంలో ఎగ్జిట్ పోల్స్ యొక్క నిబద్ధత కానీ లేకపోతే వాటి వచ్చిన రిజల్ట్స్లో కంపారిజన్ చేసినప్పుడు వచ్చే కానీ పెద్ద నమ్మకంగా కుదరటం లేదు. అయితే చాలా ఎగ్జిట్ పోల్స్ మహా అగాది వికాస్ ఎంవీఏకి ఎదురు దెబ్బ మరియు మహారాష్ట్రలో మహాయుతి కూటమికి స్పష్టమైన విజయాన్ని అంచనా వేసింది. యాక్సిస్ మై ఇండియా మహాయుతికి 189 సీట్లు, మహారాష్ట్రలో ఎంబీఏకి 90 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అయితే ఇట్లా ఉంటే బుధవారం ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ కనుక మనం చూస్తే, అంటే నిన్నగాక మొన్న మెజారిటీ ప్రకారం జార్ఖండ్లోని అధికార భారత కూటమిని బీజేపీ నేతలు ఎన్డీఏ కూడా గద్దెదించే అవకాశం ఉందని చెప్పింది. జేవీఎం మరియు దాని ఇండియా బ్లాక్ మిత్రపక్షాలు జార్ఖండ్ నిలబెట్టుకునే అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా అంచనా వేసింది. ఇవన్నీ కూడా మనం జస్ట్ ఒక ఎగ్జాంపుల్స్గా తీసుకొని చెప్పాల్సిందే కానీ కరెక్ట్గా మనం చెప్పడం లేదు. అయితే మహారాష్ట్రలో మహాయుతికి సుష్టమైన విజయాన్ని వస్తాయని అంటున్నప్పుడు పోల్స్టర్లు కానీ మొదటి అంచనాల్లో కానీ లేదా జార్ఖండ్లో కూడా బీజేపీ నేతల్లోనికి ఎన్డీఏకి విజయాన్ని వస్తున్నాయి అని అన్నప్పుడు ఎవరికి ఎన్ని సీట్లు వస్తున్నాయని వాళ్ళు చెప్పేది మనం చూస్తే, మహాయుతికి 150 నుంచి 170 సీట్లు, ఎంఈఎంకి 110 నుంచి 130 సీట్లు, ఇతరులకు 8 నుంచి 10 సీట్లు వస్తాయని పోల్స్టారు మ్యాట్రేజీ అంచనా వేస్తే, అసెంబ్లీలో మటుకు 145, మహారాష్ట్రలో మహాయుతి 137, 75 గెలుచుకుంటాయని చెప్పి పీ మార్క్ పోల్స్టార్ చెప్పింది. మహారాష్ట్ర జార్ఖండ్ ఎగ్జిట్ పోల్స్ని ఏ విధంగా చూసినా కానీ ఒక విధంగా ఈ ఎగ్జిట్ పోల్స్ని ఎవరైనా మేనేజ్ చేశారా అన్నట్టు అనిపిస్తున్నాయి. కారణం ఏంటంటే, మొన్ననే జరిగిన ఎంపీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా ఎన్సీపీకి చెందిన పార్టీకి 10 ఎంపీ సీట్లలో 8 వచ్చింది. అటువంటప్పుడు షిండే ప్రభుత్వం అది మేనేజ్ చేసి తీసుకొచ్చిన ప్రభుత్వమే, బీజేపీ మ్యానిపులేషన్స్. మరి ఈ ఎగ్జిట్ పోల్స్ ఇలా ఎందుకు చెప్తున్నాయి అనే దానికి ఒక బేసిస్ అనేది లేదు. ఏదో వాళ్ళు చేసిన సర్వే కండక్ట్ చేసి దాని మీద వచ్చినట్టుగా చెప్తున్నాయి. నా అంచనాలు అయితే మహారాష్ట్ర వరకు కాంగ్రెస్ కూటమికే వచ్చేదానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకనంటే ఏక్నాథ్ షిండే కానీ అజిత్ పవార్కి కానీ అక్కడ పెద్ద వాల్యూ లేదు. అజిత్ పవార్ అనే అతను శరద్ పవార్కి ఒక శిష్యుడే లెక్కేసుకోవాలి రాజకీయంగా, మేనల్లుడు కూడా. అదేవిధంగా శివసేన అనేది ఈ షిండేకి అంత కనెక్టెడ్ కాదు. షిండే కూడా ఒక నాయకుడే, అతన్ని బీజేపీ తీసుకొచ్చి చీఫ్ మినిస్టర్ చేసింది తప్ప అతనికి అంత బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి కాదు. దాని యొక్క ఎఫెక్ట్ డైరెక్ట్గా పార్లమెంట్ ఎలక్షన్లో కనపడ్డాయి. మరి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, హర్యానాలో వచ్చిన డిబెకల్ చూసి కాంగ్రెస్ పార్టీ తేరుకొని కొన్ని సీట్లు తగ్గించుకొని కాంప్రమైజ్ అయ్యి కూటములకి వాళ్ళకి ఎక్కువ సీట్లు ఇచ్చడం జరిగింది. తర్వాత ప్రజల్లోకి వెళ్ళి ఈవీఎం ఎలక్షన్స్ ద్వారా జరిగే విషయాల గురించి చాలా క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వం చేయని పనులేంటి వాటిని తీవ్రంగా విమర్శించి చెప్పి, వీళ్ళు 1500 రూపాయలు ఇస్తానంటే ఒక స్త్రీకి, వీళ్ళు 3000 ఇస్తానని చెప్పేసారు. సో ఇవన్నీ సంక్షేమ పథకాల గురించి కానీ తీవ్రమైన విమర్శలు చేసిన విషయం కానీ ప్రజలు బాగా గుర్తెరిగి ఉన్నారు. మరి ఈ పరిస్థితుల్లో ఈ విధంగా ఉంటాయి అని చెప్పి నేను ఎగ్జిట్ పోల్స్లో ఉన్న ఫలితాలను నేనైతే ఏకీభవించడం లేదు. అంటే సౌత్ ఇండియాలో జరిగిన ఎలక్షన్స్ అంటే ఏపీ కానీ, తెలంగాణ కానీ, అస్సాం కానీ, ఒరిస్సా కానీ, తమిళనాడులో కానీ మ్యాక్సిమం బీజేపీకే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, గెలిచారు కూడా. ఇప్పుడు కూడా బీజేపీయే ఇక్కడ హవా చూపిస్తుంది, గెలవబోతుందనే ఉన్న ఎగ్జిట్ పోల్స్ వీళ్ళందరూ మూకుమ్మడిగా చెప్పుండొచ్చా సార్? ఎక్కడుందండి? తెలంగాణలో
ఎంపీ 8 సీట్లు వచ్చినా కూడా అసెంబ్లీలో పెద్ద రాలేదు. అవును. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూటమిలో ద్వారా నిలబడ్డ వాళ్ళకి వచ్చినాయి, కానీ వీళ్ళు సపరేట్గా నిలబడి ఉంటే వచ్చే ప్రసక్తే అవకాశం అసలు లేనే లేదు. ఉమ్. మరి ఆ వీటిని బేస్ చేసుకుని మీరు ఎలా చెప్తారు? అటు కర్ణాటకలో పోయింది అసెంబ్లీలో, ఎంపీల్లో కూడా తగ్గినట్టే, ఆ, కేరళలో కూడా అంత ఇది లేదు. అక్కడ కూడా ప్రియాంక గాంధీ గెలిచే అవకాశం ఎక్కువ కనబడుతుంది. అంటే కాబట్టి వీళ్ళు కూటమిలో ఉండి ఈవీఎంలు మ్యానిపులేట్ చేసి గెలిచారనే ఒక వార్తలు కూడా ఉన్నాయి కదా సార్, కొన్ని వార్తలు. అంటే ఇక్కడ నేను ఒకటి చెప్తానండి, ఎక్కువ మంది బీజేపీ లెడ్ అలియన్సెస్ కి బోత్ స్టేట్స్ లో వస్తాయని చెప్పారు. కానీ కొంతమంది మహావికాస్ అఘాదికి కూడా మహారాష్ట్రలో ఉందని చెప్పి తక్కువ మంది చెప్పి ఉండొచ్చు, చెప్పారు. అంటే ఎగ్జిట్ పోల్స్ లో కూడా 2 వ్యూస్ వచ్చినాయి, మెజారిటీ వ్యూ మహా వీళ్ళకి వచ్చినాయి. అవును. కాబట్టి మనం ఈ మెజారిటీ వ్యూగా తీసుకోవడానికి అవకాశం లేదు. ఒక బేసిక్ చెప్పాలి, మేమేదో ఏమన్నా విచారించాము దాని ప్రకారం వచ్చిందని చెప్తే కుదరదు. నేను అందుకే 4-5 పాయింట్లు, ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు చెప్పడం జరిగింది. జార్ఖండ్ గురించి కంటే మన మహారాష్ట్ర గురించి క్లారిటీ ఉన్న ఆ, ఇది. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ గారి మీద, అట్లే అమిత్ షా గారి మీద ఒక తీవ్రమైన విమర్శ ఏంటంటే, ఫైనాన్షియల్ బ్యాక్ బోన్ అయినటువంటి మహారాష్ట్రకి ఉమ్. ప్రాపర్ ఫండ్స్ అలాట్ చేయకుండా, డెవలప్ చేయకుండా, గుజరాత్ని డెవలప్ చేసేదానికి అనేక చర్యలు తీసుకొని ఎక్కువ ఫండ్స్ అలా అక్కడ అలాట్ చేశారు. అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం విషయంలో కానీ, ఈ కమ్యూనికేషన్ స్కిల్స్, లేకపోతే డెవలప్మెంట్ ఆఫ్ మహారాష్ట్ర, పర్టికులర్లీ బాంబే, ఈ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా సరిగా ఇంప్రూవ్ కాలేదని చెప్పి తీవ్రమైనటువంటి విమర్శలు ఉన్నాయి. తర్వాత వాళ్ళ యొక్క ప్రచార విధానం కూడా హిందూ మతాన్ని బేస్ చేసుకున్నట్టుగా వెళ్ళిపోయింది. ఓకే. అంతేగాని మతరహిత మతాలతో కులమత జాతి ధనభేదాలు అనేది సంబంధం లేకుండా చేసిన విషయాలు కాదు. అన్ని రకాలుగా అన్ని స్టేట్స్ లో జరిగినట్టుగా ఇక్కడ పోల్ అవుట్కమ్ అనేది కష్టం అండి రావటం. నేను ఇప్పుడు స్థిరంగా నేను నమ్ముతున్నాను, వచ్చిన ఇన్ఫర్మేషన్స్ ఫలితాల ప్రకారం ఎక్కువ సీట్లు, మెజారిటీ సీట్స్ కాంగ్రెస్ కూటమికే వచ్చే అవకాశం ఉంది. అందులో రాహుల్ గాంధీ ఏదైతే చెప్పాడో ఆదాని గురించి, 1,00,000 కోట్లు ఆదానికి బెనిఫిట్ చేశారు వీళ్ళని, పక్క రోజే మీరు అమెరికాలో వచ్చినటువంటి రిపోర్ట్స్ వాటి ప్రకారం 2,000 కోట్ల రూపాయలు లంచం ఇచ్చి పని చేయించుకున్నాడని వచ్చింది. దానివల్ల సెన్సెక్స్ కూడా చాలా పడిపోయింది, 400 పాయింట్లు పడిపోయినాయి. మళ్ళీ వేరే కారణాల వల్ల ఈరోజు సెన్సెక్స్ ముందుకెళ్ళింది. బట్ అల్టిమేట్ గా చూసుకుంటే ఏదైతే తీవ్ర విమర్శలు చేస్తున్నారో కాంగ్రెస్ కూటమి వాళ్ళు, వాటి యొక్క ఎఫెక్ట్, రిజల్ట్, లేకపోతే ఎవిడెన్స్ కూడా వన్ ఆఫ్టర్ అన్నది వస్తూ ఉంది, కనపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి మటుకు ఒక మార్పు అనేది వచ్చే అవకాశం ఉంది. దాని ద్వారా సెంట్రల్లో ఎటువంటి రాజకీయాలు మార్పు వస్తుందో చూడాలి. జార్ఖండ్ లో మటుకు అక్కడ తీవ్ర పోటీ ఉంది, అటు ఇటు ఎడ్జ్లో ఉంది. ఎవరు గెలుస్తారు ఏంటని కరెక్ట్గా చెప్పడం అయితే కష్టం. కానీ తీవ్ర వ్యతిరేకత మోడీ మీద ఆ జార్ఖండ్ ఏరియాలో మటుకు ఉంది. దాన్ని క్యాచ్ చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే టాపిల్ చేయడానికి, గవర్నమెంట్ని టాపిల్ చేయడానికి, లేదా షిండే లాంటి వాళ్ళని ప్రతి స్టేట్లో ఎత్తుక్కొని వాళ్ళ ద్వారా పార్టీల్ని చీల్చి పవర్లోకి వచ్చేదానికి, అదేవిధంగా కొన్ని కేంద్ర సంస్థలను వాడుకొని కేసులు పెట్టి, ఇప్పుడు నితిన్ మీద కూడా కేసులు పెట్టి చేసిన వ్యవహారం. ఇప్పుడు ఆంధ్రలో కూడా చంద్రబాబు నాయుడు మీద జగన్ అనే కేసులు పెట్టి ఇరికిస్తా ఉంటే వీళ్ళు గమ్ముగా ఉండి, చంద్రబాబు నాయుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు గత్యంతరం లేక ఆయన అన్ని పార్టీలతోటి రాజీ చేసుకొని పోయే పరిస్థితుల్లో అక్కడ 2 పార్టీల మీద 2 కాళ్ళు పెట్టి నడిపి చేసినటువంటి ఘనత బీజేపీకి ఉన్నట్టుగా చాలా మంది తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇది సైద్ధాంతికంగా కరెక్ట్ కాదని కూడా చెప్తున్నారు. ఏదో విధంగా పదవి రావాలని చెప్పి ఏనాడు వాజ్పేయి గారు కానీ, అద్వానీ కానీ వాళ్ళు ఎవరు ముందుకు రాలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయంలో పవరే పరమావిధిగా అనుకోబట్టి ఇట్లాంటి షిండే లాంటి ప్రభుత్వాలు అనేవి వస్తున్నాయి. అయితే అవి ప్రజల్లో నుంచి ఎన్నికై రావడం లేదు, మధ్యలో చీల్చి రావడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ అసెస్మెంట్ అనేది చేయటం కష్టం. ఈవెన్ ఢిల్లీలో కూడా ఒక మంత్రి రాజీనామా ఇచ్చి వెళ్ళిపోయాడు. అతని క్రిటిసిజం ఏంది, మీ ఫైట్తో సరిపోతుంది, రాష్ట్ర అభివృద్ధి కాలేదని.
మరి నువ్వు మళ్ళీ ఏ పార్టీలో చేరుతున్నావు? బీజేపీలో చేరుతున్నావు. యాప్లో నుంచి బయటకు వచ్చిన మంత్రి బీజేపీలో చేరినప్పుడు బీజేపీ యాప్ కొట్టుకుంటుంటే వాడి విమర్శన ఎవరు లెక్క చేయరు. కాబట్టి ప్రత్యేకంగా ఒక ప్రణాళిక రచించుకొని అన్ని పార్టీలు ఒక విధ్వంసకర మాటలు మాట్లాడి అన్ని రకాల భేదాలని వాడుకొని పవర్లోకి రావాలనుకునే ఈ పరిస్థితుల్లో ప్రజలు విజయులు కాబట్టి, ఇది ఆంధ్రాలో తెలంగాణలో మనం చూస్తే ఎగ్జిట్ పోల్స్ అన్ని పక్కకి వెళ్ళిపోయింది. ప్రజలు ఏమనుకున్నారో, ఏది అనుకుంటున్నట్టుగా మనకు బయటకు వచ్చిందో దాని ఫలితాలు అలాగే వచ్చినాయి. ఇప్పుడు ప్రజల్లో మహారాష్ట్ర రాష్ట్రంలో ప్రజల్లో ఒక అవగాహన ఉంది. ఇది ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం కాదు, ప్రజారంజకంగా పాలించడం లేదు. ఈ రెండు కారణాలను బేస్ చేసుకొని ఎటువంటి విభేదాలు లేకుండా 3 పార్టీలు కలిసి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల్లో నిలబడి ఒక ప్రత్యేక విధానం ప్రకారం ఫైట్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఎగ్జిట్ పోల్స్, అందులో అన్ని ఎగ్జిట్ పోల్స్ ఒకే విధంగా చెప్పడం లేదు. మెజారిటీ ఇది చెప్పినాయి, మైనారిటీ ఫ్యూ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ కూడా వస్తుందని చెప్పింది. కాబట్టి నా అంచనాల ప్రకారం మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి, జార్ఖండ్లో మటుకు ఇప్పుడున్న ప్రభుత్వమే మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక్కడైతే గ్యారంటీ, అక్కడైతే అవకాశం. అక్కడ కూడా మాక్సిమం మెజారిటీ కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు ఆ వ్యతిరేకత మీద. అవును, ఉంది. జైలుకి వెళ్ళి మళ్ళీ వచ్చి శిబు సోరెన్ గారు, కరెక్ట్. దానివల్ల కూడా అది కూడా ఒక పాయింటే. అయితే అక్కడ మహారాష్ట్ర అంత ఎడ్యుకేటెడ్ కాదు ప్రజలు లేదా ఓటర్స్, అందువల్ల కొంచెం ట్రైబల్ పీపుల్ కాబట్టి డౌట్ఫుల్ గా ఉంది. బట్ అదర్వైజ్ అక్కడ కూడా ఛాన్స్ యాంటీ బీజేపీ వేవ్ ఉన్నట్టుగానే మనం వింటున్నాం. చూద్దాం, వేచి చూద్దాం.